దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ది ప్రత్యేక స్థానం. హస్తిన పీఠానికి యూపీని దగ్గరదారిగా పేర్కొంటారు. ఆ రాష్ట్రంలో ఉన్న 80 లోక్సభ స్థానాల్లో మెజార్టీ స్థానాలు నెగ్గితే కేంద్రంలో అధికారం చేపట్టడం సులభమవుతుందని ప్రధాన పార్టీలన్నీ భావిస్తాయి. అందుకే ప్రధాన పార్టీలోని ముఖ్య నేతలంతా ఇక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. భాజపా, కాంగ్రెస్లో ప్రధాని అభ్యర్థులైన నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ సహా ఇతర ముఖ్య నేతలు యూపీలో పోటీ చేయడం ద్వారా అత్యధిక స్థానాలు సాధించి ఢిల్లీ పీఠం అధిరోహించాలని కోరుకుంటున్నారు. దేశంలో ఉన్న 543 లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 80 స్థానాలున్నాయి. అందుకే ప్రధాన పార్టీలన్నీ యూపీలో పాగా వేయడానికి తమ పార్టీలోని ముఖ్య నేతలను ఇక్కడి నుంచి బరిలోకి దింపుతున్నాయి. స్థానికతను పక్కన పెట్టి మరీ జాతీయ స్థాయి నాయకులు ఇక్కడి నుంచి బరిలోకి దిగుతారు. ముఖ్య నేతల ప్రభావంతో యూపీలో ఇతర స్థానాలను సైతం గెలుపొందొచ్చని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే వ్యూహాన్ని గత సార్వత్రిక ఎన్నికల్లో పక్కాగా అమలు చేసి భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీని వారణాసి నుంచి బరిలోకి దింపి అత్యధిక స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రత్యర్థి పార్టీలకు అందనంత స్థాయిలో ఏకంగా 73 సీట్లను కైవసం చేసుకుంది. యూపీలో స్థానికత లేని మోదీ భిన్నమైన పంథాలో ముందుకు సాగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసిన మోదీ తన వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రజల్లో సెంటిమెంట్ రగిలించగలిగారు. గంగమ్మ తల్లి ఇక్కడికి పిలవడం వల్లే వచ్చానని, గంగానది పునర్జీవానికి పాటుపడతానని పిలుపునిచ్చారు. ఫలితంగా గంపగుత్తగా యూపీలో మెజారిటీ స్థానాలను మోదీ ప్రభావం వల్ల భాజపా గెలుచుకోగలిగింది. ఈసారి కూడా అదే పంథాను మోదీ అనుసరిస్తున్నారు. వారణాసి అభివృద్ధి పేరిట రంగంలోకి దిగారు. భాజపాలో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో కీలక నేత కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. గత సార్వత్రికంలో లక్నవూ నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యంతో విజయం సాధించిన రాజ్నాథ్ మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. మరో కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ ఘజియాబాద్ నుంచి బరిలో దిగుతుండగా భాజపా నుంచి మరో ముఖ్య నేత వరుణ్ గాంధీ ఈసారి సుల్తాన్పూర్ స్థానాన్ని వదిలి ఆయన తల్లి మేనకా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న పిలిభిత్ నుంచి పోటీ చేయనున్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన గోరఖ్పూర్ స్థానం యోగి సీఎం అయ్యాక జరిగిన ఉప ఎన్నికల్లో విపక్షాలకు వశమైంది. ఎలాగైనా ఈసారి గోరఖ్పూర్ స్థానాన్ని గెలిచి పార్టీ ప్రతిష్టతను నిలబెట్టాలని యోగి ఆదిత్యనాథ్ కృతనిశ్చయంతో ఉన్నారు. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం తనదైన పంథాలో యూపీలో విజయం కోసం ముందుకు సాగుతోంది. పార్టీకి కంచుకోట అయిన అమేఠీ నుంచి మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. 2014లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై రాహుల్ 1,00,000కు పైగా భారీ మెజార్టీతో నెగ్గారు. ఈసారి కూడా రాహుల్, స్మృతి ఇరానీ మధ్య పోటీ నెలకొంది. ఈసారి అమేఠీ నుంచి గెలవడానికి స్మృతి ఇరానీ సాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ ప్రచారంలో జోరు పెంచుతున్నారు. ఈసారి అమేఠీలో రాహుల్ పై వీస్తున్న వ్యతిరేక పవనాల దృష్ట్యా దక్షిణాది రాష్ట్రాల్లోని ఒక స్థానం నుంచి కూడా రాహుల్ పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యూపీలో కాంగ్రెస్ కు మరో కంచుకోట లాంటి స్థానం రాయ్బరేలీ. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ 1999 నుంచి ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాలకు దూరంగా ఉన్నా మరోసారి ఆమెను బరిలోకి దించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. తద్వారా ఆమె ప్రభావంతో మరికొన్ని లోక్సభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ లో ప్రజాదరణ ఉన్న మరో నేత ప్రియాంక గాంధీ. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానం ఆమెను వ్యూహాత్మకంగా క్రియాశీల రాజకీయాల్లోకి దింపింది. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ప్రభావంతో లబ్ధి పొందాలని భావిస్తోంది. ఇక యూపీలో భాజపాను నిలువరించేందుకు చిరకాల వైషమ్యాలను పక్కనపెట్టి ఒక్కటైన ఎస్పీ, బీఎస్పీ తమ పార్టీలోని బలమైన అభ్యర్థులను ముఖ్యమైన స్థానాల్లో బరిలోకి దించుతున్నాయి. భాజపాను ఢీకొనేందుకు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అజంగఢ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో అజంగఢ్ నుంచి అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ గెలుపొందారు. అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ మరోసారి కనౌజ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఈసారి మైన్పురి నుంచి పోటీ
చేరున్నారు. ఎస్పీలో మరో కీలక నేత ధర్మేంద్ర యాదవ్ మరోసారి బాదౌన్ నుంచి బరిలో ఉన్నారు.